భక్తులు కోరిన కోరికలు తీర్చే శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామివారి జాతర చివరి ఘట్టానికి చేరుకుంది. ఇక ఏదైతే మేళ తాళాలతో స్వామివారిని గుట్టపైకి చేర్చిన దగ్గర నుంచి జాతర ఎంతో కోలాహలంగా సందడిగా మొదలైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత జనాల రాకకుర పెరిగింది. అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజున గండదీపం వెలిగించడానికి కూడా చాలామంది భక్తులు మరి తండోపతండలుగా తరలి వచ్చినటువంటి పరిస్థితి. సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. సో ఇప్పటి వరకు దాదాపు ఈరోజు చివరి రోజు స్వామివారిని గుట్టపై నుంచి మళ్ళీ తిరుమలగిరికి చేర్చడంతో జాతర ముగింపు దశకు చేరుకుంటుంది. దీని గురించి అంటే జాతరకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు ఇప్పటివరకు కొనసాగాయి, అదేవిధంగా ఏదైతే జాతర నిర్వహణలో మరి ఆలయ కమిటీ కావచ్చు, వాళ్ళ సహకారం కావచ్చు, మరో విధంగా భక్తులు ఎంతమంది వచ్చారనే తదితర విషయాన్ని మనతో పాటు మాట్లాడడానికి ఈవో శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. సో భక్తులకు ఎంతో కొంగు బంగారంగా ఆపద్ బాంధవుడిగా నిలిచే బుగులోని వెంకటేశ్వర స్వామి వారి జాతర కోలాహలంగా ప్రారంభమైంది, చివరి ఘట్టాన్ని కూడా చేరింది. దాదాపు ఇప్పటివరకు ఎంతమంది భక్తులు వచ్చారనే ఒక అంచనా ఉంది? ఓం నమో వెంకటేశాయ. శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం తిరుమలగిరి నందు 2025 సంవత్సరం జాతర బ్రహ్మోత్సవములు తేదీ 4/11/2025 నుండి 8/11/2025 వరకు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. జాతరకు వచ్చే భక్తులకు ఇక్కడ సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవ భూపాలపల్లి శాసనసభ్యులు గారు మరియు కలెక్టర్ గారు వారి సహకారంతో ఇక్కడ భక్తుల కొరకు వాటర్ ప్లాంటు, కోనేరు మరియు శ్రీ స్వామివారి కళ్యాణముకు రేకుల షెడ్డు, అలాగే మెట్ల వెడల్పు కూడా చేయడం జరిగింది. ఈ సంవత్సరము భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్లో అధికారుల సమన్వయంతో ఆర్టీసీ సౌకర్యం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు నీటి వసతి మొదలగు ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఈ సంవత్సరము బ్రహ్మోత్సవాలకు శ్రీ స్వామివారిని సుమారుగా 1,00,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారని అంచనా వేస్తున్నాము. అలాగే ఈరోజు సాయంత్రము 5 గంటలకు శ్రీ స్వామివారు గుట్ట కిందికి రావడం జరుగుతుంది. సో అంటే మొత్తానికి గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భక్తుల క్రౌడ్ అనేది పెరిగిందని చెప్పుకోవచ్చా? గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరము భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నది. కార్తీక పౌర్ణమి రోజు ఒక్కరోజే సుమారుగా 50,000 మంది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము మెరుగైన సౌకర్యాలు ఉండడం వల్ల భక్తుల సంఖ్య కూడా పెరిగింది. సో స్వామివారిని గుట్ట కిందికి చేర్చే అంగంతో ఇప్పటికే జాతర ముగింపు దశకు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో అంటే రేపు ఆదివారం ఉంది కాబట్టి రేపు కూడా జనాలు వచ్చే అవకాశం ఉందా జాతర? రేపు ఆదివారం సెలవు దినం కావడం వల్ల కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంది. శ్రీ స్వామివారు గుట్ట కిందికి వచ్చినా కానీ పైన గేట్లు తెరిచే ఉంటాయి. నిలిచిన స్వామివారు గుట్టపైన ఉంటారు కాబట్టి భక్తులు వచ్చి దర్శించుకుంటారు. సో అంటే జాతరకు సంబంధించి తరతరాలుగా వస్తున్నటువంటి జాతరకు ఎడ్ల బండ్ల నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఆర్టీసీ వెహికల్లో కావచ్చు, లేకపోతే ప్రైవేట్ వెహికల్లో వచ్చేటటువంటి పరిస్థితి, ఇక్కడ వస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు, లేకపోతే సౌకర్యాల పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు? సో మీరేం చెప్తారు? ఇక్కడ తిరుమలగిరి దారిలో కానీ, జగ్గేపల్లి దారిలో కానీ, పాండవలగుట్ట నుంచి వచ్చే దారిలో కానీ రోడ్లు వెడల్పు చేయడం, రోడ్లు వేయడం జరగడం వల్ల భక్తులు ఎడ్ల బండ్లు కానీ, కార్లు కానీ, బస్సులు కానీ ఎట్లా వచ్చినా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా తాపిగా దేవాలయం చేరుకోవడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కొత్తగా రోడ్లు కూడా నిర్మించడం వల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. సో మొత్తానికి ఇది ఈరోజు ఏదైతే శనివారం రోజున సాయంత్రం 5 గంటలకు స్వామివారిని గుట్టపై నుంచి కిందికి తీసుకురావడంతో జాతర బ్రహ్మోత్సవాలు అయితే ముగిస్తాయి. సో అయితే ఆదివారం కావడంతో ఇంకా భక్తులు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉందని శ్రీనివాస్ గారు ఈవో చెప్తా ఉన్నారు. అదేవిధంగా చూసినట్లయితే కనుక ఇక్కడికి దాదాపు 1,00,000కు పైగా జనాలు కూడా మరి ఆ శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి మరి అంటే అసౌకర్యం కలగకుండా మరి అన్ని శాఖల సమన్వయంతో ఇక్కడ అదేవిధంగా ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు చొరవతో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అరవిందో, సమీర్, ఆర్బీ న్యూస్.